శీలేన శోభతే విద్య, విద్య లేనివాడు వింత పశువు. విద్యయొసంగు వినయంబు, ఆ విద్యను ఒసగడి తల్లి సరస్వతి, చదువుల రాణి వాణి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని వాగ్దేవి అయిన శారదామ్మను భక్తితో స్మరిస్తూ విద్యారంభం చేయటం భారతీయుల సంప్రదాయం. ప్రస్తుతం చదువుకునేవారి కంటే చదువుకునేవారే ఎక్కువగా ఉన్నారు. మరి కొనలేనివారు, కొనడానికి అవకాశం లేనివారు ఏం చేయాలి? నిరక్షరాస్యులుగా ఉండిపోవాల్సిందేనా? అక్కర్లేదు. అక్షరాస్యులను చేసే పుణ్యాత్ములు ఉంటారు. అటువంటి వారు ఒక సత్కార్యం చేయాలంటే సంకల్పిస్తే చాలదు, సంకల్ప సిద్ధి కలిగేలా చేసుకోవాలి. అందుకు మనోబలం అవసరం. మనోబలానికి పరిస్థితులు సహకరించాలి. అవి ఏవో బయట నుంచి నడిచి వచ్చేవి కాదు, ఇంటి నుంచే, సొంత మనుషుల నుంచే రావాలి. ఇవన్నీ కలిసి వస్తే రాజమార్గంలో సంకల్పం సిద్ధిస్తుంది. అలాంటి రాజమార్గాన సేవలు చేస్తున్న మనీషి పోతుకూచి శ్రీనివాస్. శ్రీనివాస్కు చదువు అబ్బకపోవడంతో సాంకేతిక విద్యను అభ్యసించారు. ఒక కంపెనీలో ఉద్యోగానికి చేరారు. అక్కడ అనుకోని అనుభవం ఎదురైంది. ఆ అనుభవమే ఆయనను మధుర ఫలాలు అందించే సామాజిక సేవ దిశగా అడుగులు వేయించింది. ఇంత మహత్కార్యానికి ఆయన శ్రీమతి ప్రోత్సాహం, ప్రోద్బలం, సహకారం ఉండాలి కదా. వారి శ్రీమతి శాంతిశ్రీ మీ వెనుక నేనుంటాను అంటూ లక్ష్యం వైపుగా ఆయనను నడిపించారు. అదిగో ఆ పయనం పోతుకూచిని ఇక్కడికి చేర్చింది. ఓవర్ హెడ్ ట్యాంక్ కింద ఉన్న గదులలో పేదవారికి విద్యను అందించేలా నడిపింది. అదే తన గమ్యమని తెలుసుకున్నారు. అందులోనే ఆనందాన్ని పొందుతున్నారు. 9వ తరగతి నుంచి పాఠశాల విద్యార్థులకు, ఇంకా సాంకేతికంగా పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యలో శిక్షణ ఇస్తున్నారు. ఆ నీటి తొట్టి కిందే చల్లని వాతావరణంలో కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. ఉచిత వైఫై సౌకర్యం అందిస్తున్నారు. చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, ఆ మాటకొస్తే కూలీ నాలీ చేసుకునే వారి పిల్లలకు ఇది స్వర్గధామం. మీకు పిల్లలున్నారా అని ప్రశ్నిస్తే పోతుకూచి వీరంతా నా పిల్లలే కదా అన్నారు. లక్ష్య సాధన మార్గంలో ఆటంకాలు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో పిల్లలు వద్దనుకున్నాను. అందుకు నా శ్రీమతి కూడా అంగీకరించింది. ఆమె సైదోడిగా నిలిచి నా కర్తవ్య దీక్షలో భాగస్వామురాలైంది అని పోతుకూచి చెప్పారు. తన దగ్గరకు చదువుకోవడానికి వచ్చేవారికి అక్కడే అన్నం వండి పెడతారు. ఉదయం అల్పాహారము ఇస్తారు. బస్సు పాసులు ఏర్పాటు చేస్తారు. రాత్రి ఇంటికి వెళ్ళే ఆడపిల్లలకు అవసరమైతే ఆటో ఛార్జీలను చెల్లిస్తారు. పిల్లలందరినీ సొంత పిల్లల్లా చూసుకుంటారు ఆయన. ఇంత చేస్తున్న మీకు ఆదాయ మార్గం ఎలా అంటే, నాకు సరిపడినంత ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా కొన్ని కంపెనీలు తమ పిఎస్ఎస్ ట్రస్టుకు ఇచ్చే విరాళాలను పిల్లల చదువులకు ఖర్చు చేస్తామని చెప్పారు పోతుకూచి శ్రీనివాస్. తమ దగ్గర చదువుకుని ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఇక్కడకు వచ్చి తమ వంతు బాధ్యతగా వారికి తోచినంత ఇస్తారు అంటున్నప్పుడు ఆయన కళ్ళల్లో గమ్మత్తైన మెరుపు కనిపించింది. విద్యార్థులకు బోధించడానికి కొందరు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఇస్రో, డిఆర్డిఓలలో పనిచేసిన రాజేంద్ర సింగ్ ఇక్కడ పిల్లలకు చదువు చెబుతున్నారు. సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లకు సందేహాలు తీరుస్తుంటారు. రాష్ట్రపతి నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని 1991లో అందుకున్న తన తండ్రి పోతుకూచి సోమసుందర శాస్త్రి పేరు మీద శ్రీనివాస్ పిఎస్ఎస్ ట్రస్టుని ఏర్పాటు చేశారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తండ్రి గారి నుంచే చదువు విలువను తెలుసుకున్నారు. సేవాభావం ఒకరు చెబితే రాదు, స్వతహాగా ఉండాలి. ఆ దారిలో ఏర్పడే ఆటుపోట్లను తట్టుకోవాలి అనేది పోతుకూచి ఆలోచన. తొలినాళ్లలో అంతంత మాత్రం చదువుకున్న తాను తదనంతరం డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందారు. నిస్వార్థంగా చేసే పనిలోనే ఆనందం ఉంటుందనే విషయం వారు అందుకున్న సత్కారాలు చూస్తే అర్థమవుతుంది. పోతుకూచి సేవలకు గవర్నర్, సీఎంల చేతుల మీదుగా సత్కారాలు అందాయి. ఆ ఘట్టాలు తన సేవాభినివేశానికి రాజబాటలు ఏర్పరిచాయంటారు శ్రీనివాస్.
ఆజానుబాహుడైన ఆయన నడకలో హుందాతనం, మాటలో దృఢ సంకల్పం, కళ్ళలో సేవాకాంక్ష దేదీప్యమానంగా గోచరిస్తాయి. విద్యాదానం చేస్తున్న ఈ సరస్వతీపుత్రునికి మా వ్యూస్ ఛానల్ శిరస్సు వంచి నమస్కరిస్తోంది. నేను చిన్నప్పుడు విద్య సరిగా పలుతాయి జాతీయ స్థాయి ఉపాధ్యాయుని కానీ మా కుటుంబంలో నడువతే ఇతర అక్కలు నూతన సీనియర్ వాళ్ళు చేశారు. వాళ్ళే అన్నిటిలో పూర్తి రాధాకృష్ణ ఐపీఓ పోస్టులు కాదు. అతను అన్ని కూడా ఫస్ట్ మార్కెట్తో పాస్ అయ్యాడు. నేను కొంచెం మా నాయన తిప్పని పెట్టాడు, చదువుకునేవాడిని కాదు. దాంట్లో ఏమైందంటే అన్ని రెండు సార్లు చదివా స్ట్రాంగ్ ప్లేస్మెంట్ వచ్చింది. ఈరోజు ఇంటర్మీడియట్ కంప్లీట్ కాదు. సో దాంట్లో నేను ఆయన ఏమోచించి వీటికి ఈ విద్య అప్పట్లేదు అని చెప్పి ఎవరో మార్చుకుని అది ఐటీ నుంచి ఇండస్ట్రియల్ సైట్ ఇచ్చి అందరూ జనాలు ఇప్పుడు ఐటీ చేస్తే నేను ఐటీ 81, 83 చేసుకుని నేను హైదరాబాద్ వచ్చాను. 84 నేను అక్కడ జంప్ ప్రాజెక్ట్ అని ఒక కంపెనీ 84లో కుమార్ పంప్ సెట్స్ అని ఒక కంపెనీ అందులో పనిచేశాను. ఒక ఆపరేటర్గా పనిచేశాను. దాని తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా సహాయం తీసుకుని పార్థసారథి సిమెంట్స్ అని కారంపూడిలో ఉంటే అక్కడ పోయి అందులో వర్క్ చేసామని తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో చిన్న ఇండస్ట్రీ చంప్ ప్రాజెక్ట్ అని ఫ్యాబ్రికేషన్ కంపెనీ అందులో పనిచేశాను. అది చేస్తున్న క్రమంలో నాకు జర్మనీ కంపెనీ వీడియో టూల్స్ అని ముత్తంగిలో ఉంటుంది. ఆ కంపెనీలో ఒక మిషన్ ఆపరేటర్గా అవకాశం ఇచ్చింది. అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే అక్కడ ఉండేటువంటి సూపర్వైజర్లు, ఇంజనీర్లు వాళ్ళందరినీ చూసి తెలుసుకుంది ఏంటంటే మనం చదువుకు దూరం అవబట్టే మనం చిన్న కార్మికుడిగా మిగిలిపోయాం మనం ఇక్కడ. కాబట్టి చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందని అప్పుడు జ్ఞానోదయం అయింది. అప్పుడు ఇక మొదలుపెట్టాను చదువుకోవడం. నేను ఓపెన్ యూనివర్సిటీలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ సరస్వతి విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ఓపెన్, ఇప్పుడు మార్చారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అప్పుడు ఏపీ ఓయూ అని ఉండేది. నేను BA చదివాను. BA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ అండ్ సోషియాలజీ చదివి మంచి మార్కులతో పాస్ అయినాక అప్పుడు ఆర్బీ వ్యాట్సన్ అని మా గురువు గారు ఒక ఆయన ఉండే కంపెనీలో, డిగ్రీ అయిపోతే ఉపయోగం లేదు, మీరు ఏదైనా మెటీరియల్స్ మేనేజ్మెంట్ PG డిప్లొమా చేయండి, చేస్తే మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు వయసు ఎంత మీకు? అప్పుడు నేను 85 అంటే నేను 23-24 ఇయర్స్. 62లో పుట్టాను, 1962. 85కి అంటే 23 ఇయర్స్, 23-24. ఓకే. అప్పుడు ఆయన సజెస్ట్ చేశారు. అప్పుడు నన్ను స్టోర్స్ డిపార్ట్మెంట్లోకి మార్చడం జరిగింది. గ్రాడ్యుయేషన్ అయినాక మా మేనేజ్మెంట్ వాళ్ళు బాగా పనిచేస్తున్నాం అనుకుని మొత్తానికి నన్ను స్టోర్స్ డిపార్ట్మెంట్లో వేస్తారు. అప్పుడు నాకు అర్థమైంది, నా పైన బాస్ బీకామ్ చదివాడు, విష్ణుభట్ల సూర్యప్రకాష్ అని అతను. ఓకే. బీకామ్ చదివాడు. నేను బీకామ్ చదివి ఆయన ఆఫీసర్ అయినప్పుడు మనం చదువుకుంటే మనం కూడా మంచి పొజిషన్లోకి వెళ్తాం కదా అని అప్పుడు నేను PG డిప్లొమా ఇన్ మెటల్స్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అక్కడ ఈవినింగ్ అవర్స్ క్లాసెస్కి వెళ్ళి అది ఇప్పటిదాకా తెలుగు మీడియం చదివింది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది అదంతా 89-90 ఆ టైం. అప్పుడు ఫస్ట్ సెమిస్టర్ 4 పేపర్లు ఉంటే 3 తప్పి 1 పాస్ అయ్యాను. ఇదేదో ఇంగ్లీష్ మీడియం మనకు వచ్చేటట్టు లేదనుకున్నాను. అప్పుడే పెళ్లి కూడా అయింది. వివాహ విద్యానాశాయ అన్నారు కదా, పెళ్ళి అయింది. అయిన తర్వాత నా భార్య ఉందంటే అట్లా కాదు, ప్రయత్నం చేయండి మళ్ళీ అంటే దాన్ని నేను సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. మొత్తం సెకండ్ సెమిస్టర్ 4 పేపర్స్, ఫస్ట్ సెమిస్టర్ 1 పేపర్ కూడా కలిపి నేను మంచి మార్కులతో పాస్ అయ్యి 70% పాస్ అయ్యాను. అప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను చదవగలను. అప్పుడు నెక్స్ట్ MA సోషియాలజీ ఉస్మాన్ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా MA సోషియాలజీ కంప్లీట్ చేశాను. దాని తర్వాత MA పొలిటికల్ సైన్స్ అది కూడా కంప్లీట్ చేశాను. దాని తర్వాత బెంగళూరు యూనివర్సిటీ వాళ్ళు ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు. ఇది నా విద్యకు సంబంధించిన ప్రస్థానం. అయితే ఈ క్రమంలో నేను ఒక కార్మికుడిగా చేరిన తర్వాత మా చిన్నప్పటి నుంచి తిండి తిప్పలు లేకపోవటం, బట్టలు లేకపోవటం ఇలాంటి సన్నివేశాలు లేవుగా. మేము పుట్టిన తల్లిదండ్రులు వారే పెంచారుగా, ఇల్లు వాకిలు అన్నీ ఉన్నాయి కదా. కానీ జనరల్గా కార్మికుల కమ్యూనిటీ, డైలీ వేజ్ లేబర్ కమ్యూనిటీలో డైలీ నీడ్స్కి వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ఇది ప్రత్యక్షంగా కంటితో చూసింది.
ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో తిరగటం, చాలా కుటుంబాలు చిన్న చిన్న రేకుల రూముల్లో ఉంటాం. మరి వాళ్ళే రేకుల రూముల్లో ఉంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారు, ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని కొంచెం బాధ కలిగి అది మనసులో అట్లా నిగూఢంగా ఉంది చిన్న చిన్నగా. తర్వాత నేను 96లో ఇక్కడ లిటిల్ రాక్ అపార్ట్మెంట్ అని ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాను మియాపూర్లో. అప్పుడు అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ అన్ని కాలనీలో సమస్యలు వాటి మీద పనిచేయడం ఇవన్నీ మొదలుపెట్టి చిన్న చిన్నగా యాక్టివిటీస్ అన్నీ చేస్తున్న క్రమంలో ఇక్కడ ఉండే సమస్యలు అర్థమైనాయి. 10 మందితో పరిచయాలు వచ్చినాయి, అందరితో పరిచయాలు రావడము, ఈ కాలనీ ఈ ఏరియాలో కావాల్సిన ప్రజల అవసరాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఇక్కడ చిన్న టీం తయారై జాయింట్ కౌన్సిల్ ఆఫ్ మియాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ ఫామ్ చేసి దానికి నేను జనరల్ సెక్రటరీ ఉండి కొన్ని యాక్టివిటీస్ చేసి ఆ క్రమంలో మియాపూర్ ఏరియాలో కూరగాయల మార్కెట్ 99 డిసెంబర్ 28 నాడు జనప్రియ దగ్గర ఒక కూరగాయల మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లోకల్గా ప్రతి వారం జరిగే సంత మంగళవారం. ఆ తర్వాత అక్కడ బాగా హెవీ రష్ అయిపోయి ఇక్కడికి మార్చారు, ఈ ఆపోజిట్ మార్చారు. దాని తర్వాత ఒక చిన్న పోస్ట్ ఆఫీస్, నేనుండే అపార్ట్మెంట్లోనే పోస్ట్ ఆఫీస్ పెట్టడం జరిగింది. నేను అక్కడ లిటిల్ రాక్ అపార్ట్మెంట్. దాని తర్వాత చిన్న చిన్న ఇలాగ అనేక యాక్టివిటీస్ చేసుకుంటూ తర్వాత అనిపించింది మనం ఒకరోజు ఒక స్కూల్కి వెళ్ళి కోకిలాంబ గారిని ఒక టీచర్ గారిని నన్ను ఇన్వైట్ చేస్తే స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు విషయం అర్థమైంది. అక్కడ ఇద్దరే టీచర్లు ఉన్నారు, 400 మంది పిల్లలు ఉన్నారు. ఎప్పుడు ఆ సంగతి నేను 96, 97 ఆ టైంలో, 98 ఆ టైం మియాపూర్ స్కూల్. ఆయన చనిపోయారు, మాస్టర్ గారు రెడ్డి గారు ఒక ఆయన చనిపోయారు. సో వారు నాకు అవకాశం ఇచ్చారు స్కూల్లో సర్వీస్ చేయడానికి. మహేందర్ వేరు గుర్తురాడు అవకాశం ఇచ్చారు. ఇస్తే అప్పుడు నేను పిల్లలతో కనెక్ట్ అయిన తర్వాత నాకు 2003లో నేను ట్రస్ట్ పెట్టాను. 2003 మా ఆగస్టు 15 నాడు. మనకేం ట్రస్ట్ ఆఫీసు వ్యవహారం ఏం లేదు, మా ఇంటి పేరుతోనే మా ఇంటి అడ్రస్తో రిజిస్ట్రేషన్ చేసాము. అప్పుడు మొట్టమొదటి మహిళలకి కుట్టు శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎక్కడ ఆల్విన్ కాలనీ, ఇప్పుడు ఇందిరారెడ్డి ఆల్విన్ కాలనీ అసోసియేషన్ ఆఫీసులో యాక్టివిటీ మొదలుపెట్టి యాక్టివిటీ చేసిన తర్వాత అది చిన్నగా అప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని పిలిపించి వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వటం. అప్పుడు స్కూల్కి వెళ్ళాను. అప్పుడు స్కూల్కి నన్ను ఇన్వైట్ చేశాను. అయితే స్కూల్కి వెళ్తే 2004-05లో 8th క్లాస్ చదివే పిల్లలతో నేను కనెక్ట్ అయ్యాను. మాస్టర్ గారు ఎవరు టీచర్లు లేరు పాఠాలు చెప్పాలని అంటే అప్పుడు నేను ఇంకా 2002లో పిల్లలకి పాఠాలు చేస్తూ 2003 నుంచి కనెక్ట్ అయ్యాను. అప్పుడు ఇంతలోకి మా కంపెనీ వాళ్ళు VRS ప్రకటించారు, బయటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని. అప్పుడు నేను VRSకి దరఖాస్తు పెట్టుకుని నేను జాబ్ రిజైన్ చేసి వచ్చేసాను. నా భార్య కొద్దిగా భయపడ్డది, ఈ VRS తీసుకుంటే మన జీవనం ఎలా గడుస్తుంది, రేపటి నుంచి కష్టం కదా అని చెప్పి. ఇక్కడే నేను అసలు అడగాలనుకున్న ప్రశ్న ఇది. ఇంత సర్వీస్ మోటో ఆదాయం అయితే ఏం ఉండదు, సర్వీస్ చేస్తున్న ఆదాయం ఉండదు, ఎవరైనా స్పాన్సర్ చేస్తే దానికే ఖర్చు పెడతారు తప్ప ఏం ఉండదు. అర్ధాంగి సహకారం లేకుండా మీరు ఇది చేయాలి. కొంచెం మీ అర్ధాంగి గారి పేరు చెప్పండి, ఆవిడేం చదువుకున్నారు? యాక్చువల్గా వాళ్ళు నిమ్మగడ్డ ఫ్యామిలీ, నిమ్మగడ్డ విశ్వనాథ్ శాస్త్రి గారని వారి అమ్మాయి, వారి ప్రథమ కుమార్తె. ఆమెను వివాహం చేసుకున్నాను, శాంతిశ్రీ పేరు. సో ఆమె నేను కలిసే PG చదివా, MA వచ్చాను. ఓహో, లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్ తల్లిదండ్రులు. ఓకే. సో అప్పుడు అలాగూ అప్పుడు చిన్నగా నేను అట్లా పిల్లలతో కనెక్ట్ అవ్వటం మొదలుపెట్టి 2004-05కి వచ్చేసరికి నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను. 6-7లో మొట్టమొదటి బ్యాచ్ 10th క్లాస్ రాశారు పరీక్ష. 2005-06 నుంచి నేను పూర్తిగా వెళ్ళి పిల్లల క్లాసులు చూడటం. మీరు అన్నట్టుగా నా జీవనం ఎలా గడుస్తుందంటే నేను నా భార్య పేరు మీద ఇన్సూరెన్స్ ఏజెన్సీ తీసుకుని LIC పాలసీ చేసేవాడు. అప్పటికి నాకు చాలామంది పరిచయం ఉండటంతో నాకు పాలసీ చేయడం అదంతా కూడా ఈజీ అయింది. ఆ కమిషన్ ఒక మూమెంట్లో నెలకు ₹1,00,000 కమిషన్ కూడా వచ్చింది. నా జీవితం మేము ఇద్దరమే కదా. అప్పటికే నేను సొంత ఇల్లు ఏర్పాటు కంపెనీలో పనిచేసినప్పుడు చిన్న ఇల్లు కొనుక్కున్నాను. కింద ఒక షాప్ కూడా ఉండేది. ఆ షాప్లోనే ఈవినింగ్ అవర్స్ ట్యూషన్ ప్రోగ్రామ్ పెట్టాను. వ్యక్తిగతం అనుకోకుంటే మీరు పిల్లలు వద్దనుకున్నారా సమాజ సేవ గురించి? అవునండి, యాక్చువల్గా నేను నా భార్య సంకల్పించుకున్నాను, పిల్లలుంటే మనం సర్వీస్ చేయలేమని. ఇక పిల్లలే వద్దని అనుకుని సర్వీస్ చేయడం మొదలుపెట్టాం. దాని ద్వారానే అందరినీ ప్రేమ పంచగలిగితే అందరు మన పిల్లలే కదా అట్లా అనిపించి
నేను ఆ రకంగా చేస్తూ 2006-7లో మొట్టమొదటి బ్యాచ్ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే అందరూ పాస్ అయ్యారు. మన దగ్గరికి వచ్చిన పిల్లలు 23 మంది వస్తే 2-3 తప్పి మిగతా పిల్లలందరూ పాస్ అయ్యారు. అది అప్పుడు నాగభూషణం గారు రిటైర్డ్ సైంటిస్ట్ ఒక ఆయన ఉండేది. ఆయన మన అదేది డిఎంఆర్ఎల్లో పనిచేశారు, డిఫెన్స్ మెటలాజికల్ ల్యాబొరేటరీస్. ఆయన అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేస్తారు. ఆయన తర్వాత కుమ్మరి నాగేశ్వరరావు గారని ఆయన మ్యాథమెటిక్స్ చెప్పేవాడు. షమీమ్ అని ఒక ఆయన పిల్లలకి మ్యాథ్స్ చెప్పేవాడు. తర్వాత జహంగీర్ అని ఇంకొక ఆయన హిందీ చెప్పారు. వాళ్ళంతా టీమ్గా బాగా పిల్లల్ని గ్రూవ్ చేయటం ఉచితంగానే, ఉచితం, అందరూ ఉచితం అట్లా సర్వీస్ చేశారు. కాదు వీళ్ళు డబ్బులు తీసుకోవాలి, వాళ్ళందరూ సర్వీస్ ఫ్రీ, ఆల్మోస్ట్ ఫ్రీ. Hello, I'm Rajendra Singh. I'm teaching in the trust for last about 16 years. Before coming to this trust, I served in Indian Air Force and then ISRO. After my retirement, I thought let me give some service to my future generation, and I met Srinivas Garu. I was very much convinced by his dedication towards the society, and I feel myself to be privileged to be part of his team. Normally, I teach my students Hindi and English from 9th class onwards, but I'm always my students up to BTech level. Now, what I want to say is this trust is giving a human service to the future of nation. We can give money, but the time, energy, and the knowledge that we impart, it is precious of all, much more beyond the money. So, I invite all educated people, knowledgeable people to come to our trust, address our children, and share their knowledge, wisdom with the children, so that future generation empowered. Thank you very much. My pleasure. లైట్ రానుపోని ఖర్చులు. నాగభూషణ్ సార్ అయితే ఆయన ఏమి ₹1 తీసుకునేవారు కాదు. మిగతా వాళ్ళకి ఏదో రానుపోని ఖర్చులు తప్పించి మనం పెద్దగా ఇచ్చింది. వాళ్ళందరూ ఫ్రీ సర్వీస్ చేస్తారు. ఆ సర్వీస్ మూలంగా పిల్లలు ఫస్ట్ బ్యాచ్ పిల్లలు చాలా ఎక్సలెంట్గా సక్సెస్ అయ్యారు వాళ్ళందరూ. తర్వాత ఆ పిల్లల్ని ఏం చదివించాలి అని ఒక ప్రశ్న వచ్చింది. అప్పుడు యాక్చువల్గా నేనేం చేశానంటే, ఒక బాబు హోంవర్క్ చేసుకురమ్మంటే చేసుకురావాలి. మనం ఇంత డెడికేటెడ్గా పనిచేస్తుంటే వాడు పిల్లలు నెగ్లిజెంట్గా ఉంటే ఎలాగూ అంటే వాడేమన్నాడంటే, నేను ఎట్లా చేయాలి సార్ హోంవర్క్, నేను ఇంటికి వెళ్ళేసరికి పిల్లలతో ఆడుకుని ఇంటికి వెళ్ళేసరికి నాకు 7 అవుతుంది, మా గుడిసెలో లైట్ కూడా లేదు, మా నాన్న ఏమన్నా 2 చాయ్ బండిలు పెడతాడు కడగమని, అవి కడిగేసరికి 8 అయిపోతుంది టైము, మా గుడిసెలో లైట్ లేదు, నేను పడుకుండిపోతాను, పొద్దున్న లేచి వస్తాను, నేను ఎప్పుడు హోంవర్క్ చేయాలి. మాస్టర్లకు అలవాటే, ఎందుకంటే పిల్లలు ఎట్టాడు పెద్దగా పట్టించుకోవాలి. కానీ నాకేమనిపించింది అంటే, ఈ రోజుల్లో కరెంట్ లేని వాడు ఉంటాడా, 2007 కదా 2007 అని. అసలు నిజమే కాదా ఇది, పిల్లలు అబద్ధాలు చెప్తుంటారు కదా చిన్నపిల్లలు అని. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా అదే రోజు సాయంత్రం. అంతే, అదంతా వాస్తవమే. వాడు నిజంగా బండిలు కడుగుతున్నాడు అంత చూసి వాళ్ళ గుడిసెలోకి, నేను 6 అడుగులు ఉంటాను, ఆ గుడిసెలోకి వంగి లోపలికి పోతే కూర్చోటానికి ఏమీ లేదు. అప్పుడు అనిపించింది నాకు, ఇదేదో చాలా పెద్ద సమస్య లాగా ఉంది, ఇది చిన్న సమస్య కాదు ఇది అని. నేను అప్పుడే సంకల్పించుకున్నాను, జాబ్ వదిలేసేయాలి ఇంక మనం. వీడు ఒక్కడే ఇట్లా ఉన్నాడా, లేకపోతే నా ఎదురుకుండా చక్కగా బంగారు తండ్రులా కనిపించే పిల్లలందరూ ఎలా ఉన్నారా అనిపించింది. ఒక్కొక్క ఇంటికి తిరుగుతుంటే సింగిల్ రూమ్, గందరగోళ జీవితాలు, తండ్రులు తాగేసి రావటం, ఆ తల్లులు వీళ్ళని పెంచడానికి నానా బాధపడటం, ఇదంతా బాగా మనసు చాలా చెదిరిపోయి అప్పుడే అనుకున్నాను, ఇంకా మన పిల్లలకి ఏమైనా వ్యవహారం పెట్టుకోకూడదు, వీళ్ళందరూ బాగా ప్రేమించి పెద్ద చేయాలి. అప్పుడు అనుకుని సాయంత్రం ఇప్పుడు పిల్లల్ని పిలిచి 6-7-8 దాకా అట్టి పెట్టాం అనుకో, వాళ్ళు బడి నుంచి డైరెక్ట్ మన దగ్గరికి వస్తే మరి వాళ్ళకి ఆకలి వస్తుంది కదా, ఏం చేయాలి. అప్పుడు ఒక టీచర్ కోకిలమ్మ గారిని చెప్పా కదా, వారన్నారు, నేను మీకు బియ్యం ఏమైనా కావాలంటే నేను సహాయం చేస్తాను, పొయ్యి అవి ఇప్పిస్తాను ఏమన్నా పట్టుకుని, కొద్ది సాయంత్రం పూట ఉప్మా చేసి. అప్పుడు నేను బయట హోటల్ నుంచి ఇడ్లీలు అవి తెప్పించి పెట్టాను. ఇట్లయితే మీకు చాలా కాస్ట్ పడుతుంది, మీరు అందుకని మీరు ఏదైనా చేసి పెట్టండి అని. మళ్ళీ చేయించడం మళ్ళీ వంట మనిషి డబ్బులు వస్తారు, అందుకని నేనే వంట చేయటం అది కూడా. అట్లాగూ 2007 నుంచి 6 నుంచి ఆల్మోస్ట్ 2012 దాకా నేనే వంట చేసి 13 దాకా నేనే వంట చేశాను. పిల్లలకి నేర్పించి ఎట్లా చేయాలి చిన్న వాళ్ళు కూడా చేయటం మొదలు పెట్టారు. ఆ తర్వాత 2013 తర్వాత వీళ్ళందరూ పెద్ద పిల్లలు అయిపోయారు. తర్వాత బ్యాచ్ రావటం, రోజు 2-3 డ్యూటీ వేసుకుని వంట చేయటం ప్రాక్టీస్. మా పిల్లలందరూ వంట చేస్తారు.
సో అలాగూ నేర్పించడం జరిగింది. ఇది ఓవరాల్ ఒక రూప్ వచ్చింది దాంతో. దాంతో ఒక గ్రూప్ వచ్చింది. ఆ పిల్లలు డిప్లొమా చదివించాలని నాగభూషణం గారు సలహా ఇచ్చారన్నమాట. ఆయన రిటైర్డ్ సైంటిస్ట్. వీళ్ళు ఇంటర్మీడియట్ చేర్చి పెద్ద పెద్ద చదువులు పంపించేదంతా కష్టంతో కూడిన పని. వీళ్ళని మనం పాలిటెక్నిక్ చేరిస్తే పాలిటెక్నిక్ అవగానే ఉద్యోగం వస్తుంది, వాళ్ళు బతికేస్తారని. సరే పాలిటెక్నిక్ చేర్చి పాలిటెక్నిక్లో విజృంభించారు అందరూ. మంచి 10/10 అన్ని మంచి మార్కులు వచ్చాయి. వాళ్ళు కూడా ఎట్లున్నారంటే తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటారు కదా, అందుకని ఉద్యోగానికి వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. పిల్లలు కూడా మేము ఉద్యోగానికి వెళ్ళిపోతే బాగుంటుంది, హాయిగా మా అమ్మ నాన్న సహాయం చేయొచ్చు అని. ఫస్ట్ బ్యాచ్ పిల్లలకి విముక్తి సొల్యూషన్ అనే కంపెనీలో స్టార్టింగ్ 18,000 ఆఫర్ వచ్చింది జాబ్. 7, 8, 9, 10లో పిల్లలందరూ ఆ ఉద్యోగానికి వెళ్ళిపోతారు. నాకేమన్నా అప్పటితో 5 సంవత్సరాలు వాళ్ళతో బాగా అటాచ్మెంట్ వచ్చి మీరు వెళ్ళిపోతే ఎట్లాగా అనుకున్నా నేను. అప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు చేసే పనులు సబ్జెక్ట్ని ప్రేమిస్తావా ఆబ్జెక్ట్ని ప్రేమిస్తావా అని అడిగాడు. సబ్జెక్ట్ని ప్రేమిస్తే నీ వ్యవస్థ ఉండదు, కొలాప్స్. ఆబ్జెక్ట్ని ప్రేమిస్తే మటుకు ఎల్లకాలం ఉంటుందని. అది అర్థం కాదు అప్పుడు. ఆయన ఏంది ఇట్లా అంటున్నాడు అనుకున్నా. మరి పిల్లలు వెళ్ళిపోతే ఎట్లా, మళ్ళీ రేపటి నుంచి నాకు బాగా అటాచ్ అయిపోయి ఉన్నారు కదా అని మళ్ళీ మిషన్ స్టార్ట్ చేసి ఒక్కొక్క పేరెంట్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పాపను కూర్చోబెట్టి చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది బీటెక్ చదివించడానికి వాళ్ళందరినీ. దరిదాపుగా 12 మంది బీటెక్ చదివారు ఫస్ట్ బ్యాచ్. వాళ్ళందరూ చేరనంటారు. నేను మొత్తం మీద వాళ్ళందరినీ కన్విన్స్ చేసి పేరెంట్స్ని కన్విన్స్ చేసి మొత్తానికి వాళ్ళందరినీ బీటెక్ చేసి ఒక అమ్మాయి జేఎన్టీ యూనివర్సిటీ స్టేట్ లెవెల్లో 9th ర్యాంక్ వచ్చింది. తర్వాత 2 పిల్లలకి సిబిఐటీలో వచ్చింది. అసలు ఎక్కడ విజృంభించారు వాళ్ళందరూ, అంత బాగా ర్యాంకులు సీట్లు వచ్చి వాళ్ళందరూ తర్వాత కాలంలో ఉద్యోగాలు మంచి బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళ బాల్యంలో ఉన్న పేదరికం అంతా డస్టర్ బెడ్ తుడిస్తే ఎట్టపోతుందో అట్లా పోయింది. నేను నా కంటితో చూశాను అంతా చాలా. తర్వాత ఇక పాత పడింది. 1st బ్యాచ్ ఎప్పుడైతే చేరారో 2వ బ్యాచ్ వాళ్ళని చూసి 3వ బ్యాచ్ వాళ్ళని చూసి ఇలా చిన్నగా అందరూ మెట్టు ఎక్కుతూ మొత్తం. ఇప్పుడు ఇలా మీ దగ్గర చదువుకున్న వాళ్ళలో గొప్ప వాళ్ళైన వాళ్ళు చాలా, అంటే పేర్లు చెప్పకూడదు, గొప్ప వాళ్ళనే ఉంది కానీ సెటిల్ అయ్యారు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఆర్థికంగా బాగా పర్వాలా. అంటే పూర్వస్థితికి ప్రస్తుత స్థితికి చాలా గ్యాప్ తేడా ఉంది తెలుస్తుంది. కొంతమంది పిల్లలు సింగపూర్లో పనిచేస్తున్నారు, కొంతమంది దుబాయ్లో పనిచేస్తున్నారు. వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు. ఇక మన దేశంలో అయితే చాలా రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. నాగపూర్లో పనిచేస్తున్నారు, బాంబేలో పనిచేస్తున్నారు, యూపీలో పనిచేస్తున్నారు, తమిళనాడులో పనిచేస్తున్నారు, కర్ణాటకలో పనిచేస్తున్నారు. వాళ్ళ నుంచి మీకు ట్రస్ట్కి సహకారం ఉందండి? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారని కాదు నేను అనేది. ఇక్కడ ఏమైతే చాలా మంది మీరు వేసిన ప్రశ్న వేస్తారు. జనరల్గా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అబద్ధాలు అట్లా ఎందుకు అందరు చేస్తున్నారు అది ఇది అని. అది రాంగ్. ఉన్నదన్నట్టుగా చెప్పాలి ఎప్పుడైనా. అయితే ఆ పిల్లలు ఏంటంటే జనరల్గా మనం అంతా వాళ్ళు తిరిగి సహాయం చేయాలని కోరుకుంటామో అలా ట్రైనింగ్ కూడా ఇస్తాం. కానీ ప్రాక్టికల్గా ఎవరైతే కుటుంబంలో 5, 6 సభ్యులు ఉంటారు మా దగ్గరకు వచ్చేవాడు, ఒక్కడే బాగుపడతాడు, ఒక్కడే సక్సెస్ అవుతాడు. ఆ ఒక్కడి మీద 5, 6 డిపెండ్ అయ్యి వాడిని స్క్వీజ్ చేసేస్తుంటారు. వాడు ఇంకా సంస్థకి ఎట్లా సాయం చేస్తారు పాపం. అది చాలా ఒత్తిడి ఉంటుంది ఆ వ్యక్తి మీద. అందువల్ల అంత ఒత్తిడిలో మనం మళ్ళీ సపరేట్ ఒత్తిడి ఎందుకు. నాకు ఆయన పేరేంటంటే పౌర హక్కుల సంఘం హరగోపాల్ గారు మన ట్రస్ట్కి వచ్చారు. ఒకసారి వచ్చినప్పుడు ఆయన స్పీచ్లో మాట చెప్పారు, చాలా నచ్చింది అది నాకు. శంకరన్ గారు అని IAS. ఆ శంకరన్ గారు డబ్బులు వస్తే ఆయనకి మా ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రైమ్ మినిస్టర్ అంటే చాలా డబ్బులు వస్తాయి కదా జీతం. ఆయన డబ్బులు తీసుకొచ్చి తమిళనాడులో పేదవాళ్ళకి ఇస్తుండేవాడు. ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి ఇస్తుండేవాడు. ఆ పక్క నుండి వాళ్ళు అడిగారు, ఎందుకంటే మీ డబ్బులు ఇస్తే ప్రభుత్వం ఇస్తుందని చెబుతారు, మీరు ఇస్తున్నారని చెప్పచ్చు కదా. అంటే ఆయన ఏం చెప్పాడంటే పేదవాళ్ళకి పేదరికమే ఒక బాధ, మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకోవటం ఇంకో బాధ ఎందుకయ్యా. ఎంత గొప్ప మరి అట్లా అంటారు. కొంతమంది చాలా గొప్ప మాటలు చెప్తారు. నేను సయ్యద్ జాగ్లా అని ఒక ఆయన వచ్చాడు మా దగ్గరికి. ఆయన మీకు పిల్లలకి ఏం కావాలన్నాడు, పాటలు చెప్పాడు. ఇక్కడ పిల్లలకి ఏం కావాలంటే అన్నం తినే ప్లేట్స్ కావాలండి అన్న. అక్కడ తీసుకెళ్ళి స్టీల్ ప్యాలెస్ తీసుకెళ్ళి ప్లేట్లు కొంటూ 2 కార్లు వస్తుంటే అన్నాను, ఎన్ని ప్లేట్లు కొంటున్నా అప్పుడు ఈ ప్రహరీ కూడా లేవు, ఎన్ని ప్లేట్లు కొంటున్నా ఉండట్లేదండి. చుట్టుపక్కల పిల్లలు
వాటిని గయాబ్ చేస్తున్నారు, ఎత్తుకుపోతున్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఓన్లీ సార్ తీసుకెళ్ళినప్పుడు అదే పర్పస్ వాడతారు కానీ అంటే దొంగతనం చేసినా కూడా ప్రేమించే గొప్ప గుణం ఇట్లాగూ అంటే నేనేమంటారు చాలా రేర్గా వింటాం కదా మనం ఇట్లా మంచి 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 పర్సనాలిటీస్ ప్రాక్టికల్ అవన్నీ కూడా మన మనసుకి బాగా హత్తుకుపోయే అంశాలు వాడు మాట్లాడి. అందుకని నేనేమనుకున్నానంటే చెప్పడం మన ధర్మం, మా అన్న తిరిగి పని చేయండి రండిరా చేయండి సర్వీస్ చేస్తే మంచిది అంటే మొదటి 4-5 సంవత్సరాలు ఎవరు రాలేదు. అంటే చదువు అయిపోయి ఉద్యోగాలు చేరినాక 5 సంవత్సరాల తర్వాత తిరిగి రావడం మొదలుపెట్టారు. అప్పటికి వాళ్ళకి వాళ్ళ కుటుంబం నుంచి బయటికి వచ్చేంత అవకాశం వచ్చింది. ఒక పిల్లవాడైతే ఇల్లు కట్టి ఆ ఇంటి గుమ్మాలు ఉంటాయి కదా, ఒక పక్క వాళ్ళ అమ్మ నాన్న పేరు, ఇంకో పక్క నా భార్య పేరు, నా పేరు రాశాడు. నన్ను నా చేత ఓపెనింగ్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళేది అంతకు మించి ఇంకేం కావాలి. వెళ్తే అది చూస్తే ఏంద్రా నాన్న ఇదంతా అంటే నేను ఏం చేశానంటే మీరు చేసింది మీకు తక్కువగా ఉంటుంది సార్, మీరు చేసింది అసలు మా జీవితమే మార్చారు, మీరు మామూలు విషయం కాదు. అతను థ్యాంకింగ్నెస్ అట్లా. అతను ఇక్కడ ఉన్నాడు, పని చేస్తున్నాడు, ఇప్పుడు సర్వీస్ చేస్తున్నాడు ట్రస్ట్ కోసం సర్వీస్. వాళ్ళే సర్వీస్ చేస్తున్నారు. ఒక 5-6 పిల్లలు టీం ఫామ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఉన్నారా, ఉన్నాడు టీం ఫామ్ అయ్యి వాళ్ళ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆర్గనైజేషన్ కోసం సర్వీస్ చేస్తున్నారు. అతను రవి అని ఒక పిల్లవాడు, హరీందర్ అని ఒక పిల్లవాడు, కుమార్ శ్రీనివాస్ అని ఒక పిల్లవాడు, తర్వాత వీరాస్వామి అని ఒక పిల్లవాడు, వాళ్ళందరూ సర్వీస్ చేసి ఇది కాకుండా బ్రాంచెస్లో ఆ బ్రాంచ్లు ఉంటాయి. బిహెచ్ఎల్ బ్రాంచ్లో చంద్రశేఖర్ అని ఒకడు, తర్వాత నాగరాజ్ అని ఒకడు, ఇట్లంతా పిల్లలు వెళ్ళి అక్కడ ఉండి సర్వీస్ చేస్తున్నారు. ఎవరికి అవకాశం సర్వీస్ చేస్తున్నారు. మన ఈ మధ్య ఒక అమ్మాయి అయితే ₹1,00,000 డొనేట్ చేసింది, సుచిత్ర అని అమ్మాయి. ఏం చేస్తుంది అమ్మాయి? ఫ్లిప్కార్ట్ అనే కంపెనీలో బెంగళూరులో నారాయణమ్మ కాలేజీలో. అమ్మాయి స్టోరీ పెద్ద స్టోరీ. యాక్చువల్ అమ్మాయి ఏంటంటే వాళ్ళ నాన్న తోటమాలి పనిచేస్తాం. అందరిది ఇట్లాంటి లైఫ్ కానీ చెప్తే చాలా స్టోరీలు ఉన్నాయి. మన ఇంటర్వ్యూ అయితే ఇవాళ రాత్రి దాకా అవుతుంది. కానీ ఒక్క కేస్ స్టడీ తీసుకుని ఈ అమ్మాయి గురించి చెప్పండి. అయితే ఈ అమ్మాయి ఏం జరిగిందంటే వాళ్ళు ఓసీ రెడ్డి కమ్యూనిటీ, ఓసీలకి పాపం రిజర్వేషన్ ఉండవు కదా, టాలెంట్ ఏమన్నా పోటీ పడాలి. వీళ్ళకున్న జీవన స్థితిగతులకి ఆల్రెడీ డెవలప్డ్ రెడ్డిస్తూ వాళ్ళు ఎక్కడ పోటీ పడతారు అరకొర సౌకర్యాలతో. సరే అప్పుడు నేనేం చేశానంటే ఆ అమ్మాయి 9th క్లాస్లో వచ్చింది మన దగ్గరికి. 9th క్లాస్ నుంచి వస్తుంటే వాళ్ళ నాన్న ఈ పని చేస్తాడు, ఇది టైలర్ పని, గార్డెన్లో పని చేస్తాడు, తోటమాలికి ఏమొస్తాడు. వాళ్ళ అమ్మ ఏమన్నా ఇళ్లలో వంట చేస్తుంది. ఇది వాళ్ళ ప్రొఫెషన్. ఒక తమ్ముడు ఉన్నారు. ఆ అమ్మాయి మన దగ్గరికి వచ్చి 9th 10th చదివినాక డిప్లొమాలో అందరిలాగా అమ్మాయిలు డిప్లొమాలో చేర్చారు. డిప్లొమాలో చేసి డిప్లొమా మంచి మార్కులతో పాస్ అయ్యి ఎంట్రన్స్ రాస్తే ఆ అమ్మాయికి టాప్ 10 కాలేజెస్ సీట్లు. ఏం చేయాలి అప్పుడు నేనేం చేశానంటే నారాయణమ్మ కాలేజీ ప్రిన్సిపాల్ గారు మనకి అప్పటికి మన పిల్లలు చాలా మంది చదివారు కాబట్టి వారితో పరిచయం ఉంది. రమేష్ రెడ్డి గారిని ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా పరిస్థితి ఇది, సుచిత్ర అనే అమ్మాయి బాగా చదువుకుంటుంది, ఈ పిల్లలకి అవకాశం రాలేదు, పర్వాలేదండి నేను సీట్ ఇస్తానన్నాను. మామూలుగా ఆ కాలేజీలో 10 లక్షలు 15 లక్షలు తీసుకుంటారు కదా సీట్ కోసం. మా అమ్మాయికి ₹1,25,000 యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం సీట్ ఇచ్చాను. మేనేజ్మెంట్. నేను హరీందర్ ఆ అమ్మాయి కారులో వస్తున్నాం, ఇంటికి వస్తున్నాం. అమ్మాయి ఏముందంటే, అమ్మ అంత ₹1,25,000 సార్ అంత కడతారా డబ్బు అంది. ఏం పర్లేదు నాన్న, ఏం కాదు, అంతకుముందు కొంచెం అటు ఇటుగా ఉండే పాప పిల్ల, అంత డబ్బు కడతారా అంటే కడతాను నాన్న, ఏం కాదు, నీ పనిలో చదువుకోవటం చేయాల్సింది అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయిని కాసేపు మోటివేట్ చేసి ఆ మొత్తానికి ఆ అమ్మాయి నారాయణమ్మ కాలేజీలో చదివితే ఏమైంది, ఫైన్ దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయికి ఫ్లిప్కార్ట్ అనే కంపెనీలో 16.5 లక్షల ఆఫర్తో జాబ్ వచ్చేసి బెంగళూరులో అయిపోయింది. బెంగళూరు వెళ్ళి జాయిన్ అయింది. ఇప్పుడు వచ్చి మొన్న ₹1,00,000 డబ్బులు ఇచ్చి. ఎన్నాళ్ళ క్రితం అండి ఇది జరిగి ఒక 1 మంత్. ఉద్యోగం 3 నెలలు అయింది. అమ్మాయి డబ్బులు ఇచ్చేది 1 మంత్. ఒక గురువుగా లేకపోతే ఒక సమాజ సేవ చేసే వాళ్ళగా ఇంతకంటే మీకు కావాల్సింది ఏముంది? మీ దగ్గర పనిచేసిన పిల్ల బాగా ఎదిగింది. నేనేమంటానంటే డబ్బులు ఇవ్వడము ఒక గొప్ప విశేషం, అందులో ఇంకా అనుమానం లేదు. ఎందుకంటే డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఇంకా బెటర్గా ఉండొచ్చు అనుకుంటాను డబ్బులతో. నేను డబ్బు వెనుకుండి థ్యాంకింగ్నెస్ చూస్తాను తెలిసేపటికి, అది చాలా ముఖ్యం. ఈ పిల్లలందరిలో ఉన్నది ఏంటంటే డబ్బులు ఇచ్చిన ఇవ్వబోయినా చాలా హై గ్రాటిట్యూడ్. మా గురువు గారు మా కోసం జీవితం అంతా వదిలేశాడు. మమ్మల్ని 26 సంవత్సరాలు
సర్వీస్ యాక్టివిటీస్లో నా జీవితంలో 2 సందర్భాల్లో సెలవు పెట్టా ట్రస్ట్కి. అంటే ఒకటి మా అమ్మగారు చనిపోయినప్పుడు, 2 మా నాన్న చనిపోయినప్పుడు. ఇంకంతే. నాకు సెలవు అంటే నాకు ఇప్పటివరకు జీవితంలో సెలవు అంటే ఎట్లా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళు అయిందండి? ఇక్కడ 2013, 2008. అప్పటిదాకా వాటర్ ట్యాంక్ కాకుండా అక్కడ ఒక కార్ షట్టర్లో చేసాం. కార్ షెడ్ షెడ్ అందులో చేసేవాడిని. కృష్ణారెడ్డి గారని బిల్డర్ ఉంది. ఇప్పుడు ఈ కాలనీ ఏం లేదు. 2008లో అంతా ఖాళీగా ఉంది, అంత పాములు తిరుగుతుంది. అప్పుడు ఆయన అన్నారు ఈ వాటర్ ట్యాంక్ వాడుకోండి. అప్పుడు మేము క్లీన్ చేసి ఇక్కడ పెట్టుకున్నాం, వాడుకున్నాం. బాగానే నడుస్తున్న క్రమంలో చిన్నగా కాలనీ డెవలప్ అయింది. 2012 నాటికి ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ అయింది. తర్వాత వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళింది యాక్టివిటీ. వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్, ఏం ప్రాబ్లం. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్. ఎవరు వద్దంటాం కానీ చేయొద్దంటాం కానీ అట్లాంటివి. వాళ్ళు వస్తారా? కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ లో పెట్టడం రిస్క్ అని అనిపించలేదా మీకు? రిస్క్ ఏం లేదు సార్, చాలా స్ట్రాంగ్గా కట్టాం మేము. 2008 ఇదే సంవత్సరం, 2024 ఎన్ని సంవత్సరాలు అయింది? మీకు ఎక్కడైనా స్టేట్ లో బిల్డింగ్లు పడిపోవటం చూసారా కానీ వాటర్ ట్యాంకులు పడిపోవటం చూసారా? వాటర్ ట్యాంక్ ఎక్కడైనా పడిపోయిందని విన్నారా? లేదు. ఎందుకని? వాటర్ ట్యాంక్ డిజైన్ ఇట్ సెల్ఫ్ అన్ని వైపులా ఒకే రకమైనటువంటి ఫోర్స్, స్పెసిఫిక్ గ్రావిటీని అన్ని వైపులా సమానంగా తీసుకుంటాం. సేఫెస్ట్, అందుకని సేఫ్. ఇంకొకటి రెండో పాయింట్ ఏంటంటే, ఆయన బిల్డర్ గారిని అడిగా హౌ ఫార్ ఇట్ సేఫ్ అంటే ఆయన ఏం చెప్పారంటే, 100 రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర 120 రూపాయలు ఖర్చు పెడితే ఇలా తయారవుతుంది. ఏది మధ్యలో స్లాబ్లు ఇచ్చి వాడుకునేటట్టుగా సర్వెంట్ మేడ్స్ కానీ ఎవరికైనా ఇవ్వచ్చు, ఇట్లాంటి సర్వీస్ యాక్టివిటీ వాడచ్చు అని అలా కట్టారు. చాలా స్ట్రాంగ్ అండి, ఏం భయం అసలు, అటువంటి భయం ఏం లేదు. ఇంకొకటి చిన్న రిపేర్లు వచ్చినా ముందే తెలిసిపోతుంది. మామూలు వాటర్ ట్యాంక్ అలా ఉంటే ఏదైనా తేడా ఉంటే తెలియదు. నివసించినప్పుడు ఏమవుతుంది, చిన్న క్రాక్లు వచ్చి తెలిసిపోతుంది, ఏం ప్రాబ్లం. మీకైతే ఇబ్బంది లేదు, మీరు సైన్స్ చదువుకున్నారు కాబట్టి మీకు ఓకే. కానీ పిల్లల తల్లిదండ్రులకి ఎలా ఉండదు కదా, అదే భయపడలేదా పిల్లల తల్లిదండ్రులు? ఏమి లేదు, ఇప్పుడు తల్లిదండ్రులు చాలా ఇక్కడ మీటింగ్లు పెడతాం, అందరూ వస్తారు కదా, ఆ పాయింట్ ఎప్పుడు ఎవరు అంత రిస్క్ ఏం లేదు, బాగుంది చక్కగా, రిస్క్ ఫ్రీ. అసలు పిల్లలు నైట్ ఎవరు ఉండరు కదా, డే టైం వస్తారు, చదువుకుంటారు, వెళ్ళిపోతారు. ఇక్కడే వంట చేసుకుంటారు, తింటారు, చేసుకుంటారు, వెళ్తారు. ఇంకొకటి తెలిసింది ఏంటంటే, మీకు ఎవరైనా ఆడపిల్లలు వాళ్ళు చదువుకోవడానికి వచ్చినప్పుడు రాత్రి లేట్ అయితే వాళ్ళకి ఆటో డబ్బులు ఇచ్చి మరి ఇంటికి పంపిస్తారని. అవునండి, అంటే మా దగ్గర డిప్లొమాకి రాగానే బస్ సౌకర్యం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే రిమోట్ ఏరియాస్లో ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మక్తా వైపు బస్సులు రావు, మీరు అక్కడే ఉంటారు, బస్సులు రావు, మరి పిల్లలు ఎలా వెళ్ళాలి ఇంటికి రాత్రిపూట? అందుకని మేము ఒక 20 రూపీస్ ఆటో పైసలు ఇచ్చేస్తాం. ఏ రోజు కాదు చేంజ్ పెట్టుకుంటాం దగ్గర, పెట్టుకుని పిల్లలకి ఇచ్చేస్తాం. హైదరాబాద్ వెళ్ళే పిల్లలకి కానీ ఛార్జీ పైసలు ఇచ్చేస్తాం. ఓకే. ఇది అంటే అసలు ఈ రంగంలోకి మీరు వస్తున్నప్పుడు మీరు ఛాలెంజెస్ చాలా ఎదుర్కొని ఉంటారు. ఒక అమ్మాయి అట్లా చాలా ఉన్నాయండి. అంటే మొదట్లో నన్ను నమ్మేవాళ్ళు కాదు, అంటే సహజం కదా. ఇప్పుడు అందులో ఆడపిల్లలతో తిరుగుతుంటే అసలు నమ్మరు కదా, మానవ నైజం, నైజం కదా. మాకు ఫస్ట్ బ్యాచ్లోనే అవన్నీ నేను ఫేస్ చేశాను. ఒక అమ్మాయి అంటే అప్పుడు ఏంటంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ లేదంతా, మాన్యువల్ అనమాట. నేను అదేది మన దాన్ని ఏమంటారు, మసఫ్ ట్యాంక్ కాలేజీలో పాలిటెక్నిక్ ఇవి ఉండేది, దాన్ని ఏమంటారు, కౌన్సిలింగ్ ఎక్కడెక్కడ సీట్లు కావాలో పెట్టుకునేది మసఫ్ ట్యాంక్ వెళ్ళాలి. అవును. నేను ఒక అమ్మాయిని తీసుకుని అక్కడ కౌన్సిలింగ్ కోసం వెళ్ళాను. అక్కడ రాత్రి 10 అయింది, 9:30, 10 అయింది. మరి నా బండి మీద ఆడపిల్లలు వేసుకుని ఇంటికి వస్తే 11 అయింది. వాళ్ళ అమ్మ నాన్న ఫ్యామిలీ అందరూ మా ఇంటికి వచ్చి కూర్చున్నారు, వాళ్ళ అమ్మాయిని ఎత్తుకుపోయినా. తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఇవన్నీ సహజం కదా, కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. అంటే తప్పేమి లేదు వాళ్ళు అలా ఫీల్ అవ్వడం కూడా, సమాజంలో ఆ భయం ఉంది కదా. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళే చాలా సంతోషపడ్డారు. ఒక అమ్మాయి అయితే ఓ రోజు సడన్గా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చాయి. వస్తే మరి ట్యూషన్లో ఉన్నప్పుడు కళ్ళమ్మడి నీళ్ళు వస్తే ఏం చేయాలి, మనకు కూడా భయం వేస్తుంది, ఏమైందని. వెంబడే హాస్పిటల్ తీసుకెళ్ళాను. డాక్టర్ కరుణశ్రీ అని ఫ్రీ సర్వీస్ చేస్తారు. వెళ్తే కళ్ళల్లో డ్రాప్స్ ఇస్తారు,
ఇది మేము 8ంటికి వదిలేస్తాం. 7:30కి హాస్పిటల్కి వెళ్ళాం. కళ్ళలో నీళ్ళు మందు వేస్తే 1 అవర్ ఉండాలట. కనుపాప పెద్దది అవ్వాలట చెడ్డ. 8:30 పావుదొక్క 9 అయిపోయింది. అప్పుడు 9ంటికి ఆమెకి మెడిసిన్స్ అవి తీసుకుని నేను ఆ పాపని తీసుకుని వాళ్ళ ఇంటికి దించాను. ఈలోపు వాళ్ళ నాన్న వచ్చేసాడు మా ఇంటికి. వచ్చేసి చాలా కొద్దిగా సీరియస్గా మాట్లాడితే నేను చెప్పాను, అమ్మాయి మీ ఇంటి దగ్గర ఉంది పో, ఇట్లా ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆయన అమ్మాయిని ఆపేశాడు, రేపటి నుంచి వెళ్ళొద్దు, ఫస్ట్కి వెళ్ళబాకు. తర్వాత ఏదో కొత్త ఆటో కొనుక్కున్నాడు ఆంధ్ర బ్యాంక్ దగ్గర, తుడుచుకుంటున్నా. నేను వెళ్తే నువ్వెవరయ్యా మా అమ్మాయిని ఆసుపత్రి తీసుకోవటానికి, బాగుండకపోతే మాకు చెప్పాలన్నా. అదేంటయ్యా నువ్వు అట్లా మాట్లాడతావు, 400-500 ఖర్చు పెట్టి ఏమైందని నా కూతురు అయితే చేయనా, ఆ చిన్న భయం ఉంటుంది కదా, అందుకే కన్ను ముఖ్యం కదా మనిషికి, తీసుకెళ్తే నువ్వు ఇట్టే మాట్లాడతావు. సరే ఇంకా పెద్దగా చదువుకోలేదు, వాళ్ళకి చిన్న భయాలు ఉంటాయి, అందుకని వదిలేస్తాను. ఆ పిల్ల బీటెక్ చదివినాక పెళ్లి చేశాడు. వాళ్ళ ఇంటికి పిలిచి నా చేత లగ్నపత్రిక రాయించాడు. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు సింగపూర్. కాబట్టి ఇవన్నీ ఈ ఆటపోట్లు. ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనంతా మనం పొరపాటు చేయాలి, మనంతా మనం తెలిసి పొరపాటు, మనంతా మనం చేయని పొరపాటుకి మనకి ఎప్పుడు శిక్ష పడదని 25 ఏళ్లలో తెలిసి, మనం చేసే పొరపాట్లకే మనకి ఎప్పటికైనా శిక్ష పడే అవకాశం ఉంది. మనకు కావాలని ఏం చేయము, తెలిసి చేయము. తెలిసి జరిగితే దానికి ఆ భగవంతుడు ఉన్నాడు, ఆయన కాపాడుతాడు. కాపాడాడు కదా, చాలా సందర్భాల్లో కాపాడాడుగా. అంతేగా. ఇప్పుడు మీరు కూడా ఏమైనా టీచ్ చేస్తుంటారండి? నేను సోషల్ స్టడీస్ చెప్పేవాడిని. ఇప్పుడు ఎథికల్ వాల్యూస్ మీద ప్రతిరోజు పిల్లలకు ఒక 15 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడతాను. ఈరోజు అత్యవసరమైన టాపిక్ అది. అంటే ప్రతిరోజు మనం ఎందుకు ఇలా ఉండాలి, చిన్న చిన్న చందమామ కథలు చెప్తూ, ఆ కథల ద్వారా నీతిని చెప్తూ వాళ్ళతో ఒక రోజు ఒక 10 నిమిషాలు, అంటే 8 o'clock ప్రేయర్ చేస్తాం మేము. 7:45కి అందరు అసెంబ్లీ అవుతారు. 7:45 నుంచి 8 వరకు ఒక 15 నిమిషాలు నేను మాట్లాడతాను. సమకాలీన పరిస్థితులు అవన్నీ మాట్లాడతాను. మానవ సంబంధాలు ఎలా ఉండాలి, మతం అంటే ఏంటి, కులం అంటే ఏంటి, ఇవన్నీ వీటన్నిటి వల్ల వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటి, మనకి ఏం జరుగుతుంది, మన జీవితంలో దేవుడు ఎంతవరకు, ప్రతి ఒకటి కాదు చాలా విషయాలు పిల్లలతో చర్చిస్తూ ఉంటాం, కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాం. సమాజానికి ఉపయోగించే వాళ్ళ మూడులు మారకుండా ఒక్కటైతే గొప్పగా సంతోషం చెప్పగలను. 25 ఏళ్ళలో మా దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయినాడు ఒక్కడు కూడా సిగరెట్ తాగేవాళ్ళు లేడు, ఒక్కడు కూడా మందు కొట్టేవాడు, ఒక్కడు కూడా. ఈ 1500 మందిలో సింగిల్ పర్సన్ లేడు సిగరెట్ తాగేవాడు, మందు తాగేవాడు. మొత్తం 1500 మంది ఇప్పటివరకు మీ దగ్గర. అంటే ఒక్కొక్క బ్యాచ్ సుమారుగా ఎంతమంది ఉంటారు సుమారు? తర్వాత కాలంలో ఏం జరిగిందంటే నేను ఈ పనిచేస్తున్న క్రమంలో ఇది ఎక్స్పాన్షన్కి నాకు తెలియకుండానే ఎక్స్పాన్షన్ అయింది. ఎట్లాగూ బిహెచ్ఎల్ నుంచి లక్ష్మీకాంత్ మంత్రి అని ఒక ఆయన వచ్చారు. వచ్చి చాలా బాగుంది, మేము బిహెచ్ఎల్ మీకు రూములు ఇప్పిస్తాం, మీరు చేస్తారా అని అడిగారు. మీ దగ్గరే కదా, చేస్తాం సార్. దానికి ముందు బొల్లారంలో సెంటర్ పెట్టాం. బాలరెడ్డి గారని అక్కడ సర్పంచ్ ఉండే వాళ్ళ వైఫ్, వాళ్ళు 2 రూములు ఇప్పించారు. ఇప్పుడు లేవులేండి, నేను రెంట్కి తీసుకుని చేస్తాను. చాలా కాలం ఆయన సహాయం చేశాను. అక్కడ రూములు పెట్టి అక్కడ పిల్లల్ని చదివించే కార్యక్రమం పెట్టాం. దాని తర్వాత బిహెచ్ఎల్లో సెంటర్ పెట్టాం. అట్లాగే చిన్న చిన్నగా ఎక్స్పాన్షన్కి వెళ్ళాం. ఆ ఏరియాలో ఉండే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అక్కడికి వచ్చి చదువుకుంటారు. మొత్తం 10 సెంటర్లు ఉన్నాయి ట్రస్ట్కి. ఇది మెయిన్ సెంటర్. దీని తర్వాత నెక్స్ట్ మయూరి నగర్ అని ఇక్కడ అక్కడ సెంటర్ ఉంది. దాని తర్వాత బొల్లారంలో సెంటర్, దాని తర్వాత బిహెచ్ఎల్ మన బొంతపల్లి అని ఎయిర్ ఫోర్స్ అకాడమీ, అక్కడ గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ అని వాళ్ళ బిల్డింగ్, పంచాయతీ వాళ్ళ బిల్డింగ్ ఉంది, అందులో చేస్తున్నాం. దాని తర్వాత ఇటువైపు వచ్చి బిహెచ్ఎల్లో ముత్తంగిలో మాస్టర్ గారు ఒక ఆయన, వాళ్ళ ఇంట్లోనే అక్కడ సెంటర్ ఉంది. దాని తర్వాత జహీరాబాద్లో సెంటర్. ఇటువైపు వచ్చేసి శంకరపల్లి ప్రస్తుతం నడవట్లేదు, చేవెళ్ళలో ఉంది. తర్వాత ఇటువైపు వచ్చి కుక్కడపల్లిలో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ చర్లపల్లిలో. ఇన్ని సెంటర్స్. ఇప్పుడు వీటన్నిటికీ మరి మీకు కొంత డబ్బు కొంచెం ఖర్చు అవుతుంది కదా, ఎంత అయినా కూడా. అది ఎట్లా అంటే ఈ కార్పొరేట్ కంపెనీస్ సిఎస్ఆర్ యాక్టివిటీ, మాకు కొన్ని కంపెనీస్ వాళ్ళు మేము ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ ప్రకారం వాళ్ళు డబ్బులు ఇస్తారు. అది ఎట్లా ఉంటుందంటే ముందు నుంచి చదివే పిల్లలు ఆ లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే ఆ లిస్ట్ ప్రకారం చూసి వాళ్ళు
ఎంతో కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి అయ్యే ఖర్చు అంతా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు. ట్రస్ట్కి వాళ్ళకి అయ్యే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు. మనం ఏం చేయాలి, వాళ్ళకి కట్టిన ఫీజులు అంతా మా ట్రస్ట్లో ఏది కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు అసలు, మొత్తం ఆన్లైనే. సంచవరికి వెళ్ళి 1 కేజీ టమాటా తేవాలంటే అక్కడ క్యూఆర్ కోడ్ పెడితే మేము పెట్టేస్తాం. అంతేగాని డబ్బులు క్యాష్ అనే మాటలు, సాయంత్రం పూట ఇంటికి పిల్లలు వెళ్ళేటప్పుడు ఇచ్చే 20 రూపాయలు మాత్రమే చేతికి ఇస్తారు. అంతే, అది కూడా ఏ రూట్ వెళ్ళే వాళ్ళు చూసి వాళ్ళకి మాత్రమే క్యాష్ ఇస్తుంది అనిపించింది. ఇంకా నో క్యాష్ ట్రాన్సాక్షన్ ట్రస్ట్లో మొత్తం అంతా ఆన్లైనే. వేరే బ్రాంచ్ల్లో అయితే అక్కడ ఉండే ఇన్ఛార్జికి ట్రాన్స్ఫర్ చేస్తుంది, వాడు చేంజ్ తీసుకుని ఇస్తాడు. అట్లా ఎక్కడ కూడా అసలు నో క్యాష్ ట్రాన్సాక్షన్. సో ఈ సిస్టంలో మేమంతా కూడా ఆన్లైన్ చేస్తాం కాబట్టి ఆర్గనైజేషన్స్ కూడా పూర్తి నమ్మకం. మేము ఇచ్చేట మాత్రం ఆన్లైన్లో జరుగుతుంది. వాళ్ళు ఏ హెడ్ కింద మేము డబ్బులు కడతామో ఆ హెడ్ కింద వాళ్ళు డబ్బులు డొనేట్ చేస్తారు. ఆ డబ్బుని మేము కాలేజీలు కట్టి కాలేజీ నుంచి మళ్ళీ రసీదులు ప్లస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాపీ వాళ్ళకి ఆన్లైన్లో పంపిస్తాం. దాంతో ఫుల్ ట్రాన్స్పరెంట్. అందువల్ల మాతో ఒక్కసారి అటాచ్ అయ్యారు వాళ్ళు. ఇంకోటి రిజల్ట్ ఓరియంటెడ్. లాస్ట్ ఇయర్ 14 మంది బీటెక్ కంప్లీట్ చేస్తే అందులో 2 రాలే ఎంప్లాయ్మెంట్, 12 మందికి వచ్చేస్తుంది. ఓ, ఇప్పుడు ప్రభుత్వానికి మీరు చేస్తున్న సేవ తెలిసే ఉంటుంది. ఎందుకంటే 26 ఏళ్ళ నుంచి ఏదో రకంగా సేవ ఈ దీంట్లోకి వచ్చింది మీరు 2003 నుంచి, కానీ అంతకుముందు నుంచి కూడా సేవలో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ సేవలను గుర్తించిందా? గుర్తిస్తే ఎలాంటి? గుర్తించడం అంటే ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడు వీడియో తీసినట్టుగానే ఉంటుంది ప్రభుత్వం ఇచ్చే సహాయం, అంతేనా? అంతే. ప్రభుత్వం నాకు మన చంద్రబాబు నాయుడు గారు 2005లో పిలిచి ఒక అవార్డు ఇచ్చారు, నెక్స్ట్ సర్వీస్ చేస్తారు, శభాష్ శభాష్ చప్పట్లు కొట్టారు, అది అయిపోయింది. దాని తర్వాత కేటీఆర్ గారు ఒకసారి చప్పట్లు కొట్టారు, శభాష్ శభాష్ అని. రోసయ్య గారు ఒకసారి చప్పట్లు కొట్టారు, శభాష్ శభాష్, అంతే. శభాష్ అన్నారు, శభాష్లే అందరు శభాష్ శభాష్, అందరు శభాష్లు చెప్పారు. అంతే తప్ప ఆర్థికంగా ఎటువంటి ఆర్థికంగా వాళ్ళ దగ్గర నుంచి మేము ఏం పొందలేకపోయాం. అంటే ఇండైరెక్ట్గా పొందినట్టేగా. ప్రభుత్వం ఏటీజీ సర్టిఫికేట్ ఇచ్చింది, 12A సర్టిఫికేట్ ఇచ్చింది, FCRA సర్టిఫికేట్ ఇచ్చింది, MCA సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మనకు సాయం చేసినట్టు కదా అర్థం. ప్రభుత్వం డైరెక్ట్గా వచ్చి డబ్బులు ఇవ్వదుగా, ఇవి ఇస్తే రాయితీలు వచ్చినాయిగా. అంటే ప్రభుత్వం మనకు సాయం, ప్రజల్ని మా సంస్థని ఎంకరేజ్ చేయండి అని చెప్పి వాళ్ళ కాగితాలు ఇవ్వబట్టే ప్రజలు మమ్మల్ని, కార్పొరేట్ కంపెనీ మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేయలేదు అనేది రాంగ్. ప్రభుత్వం డైరెక్ట్గా ఇస్తేనే ఇచ్చినట్టు కాదు కదా. ఇప్పుడు మీరు 10 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ 10 బ్రాంచులు మిగిలిన బ్రాంచుల విషయం ఎలా ఉన్నా ఇక్కడ చూస్తేనే చుట్టుపక్కల 4-5 కార్పొరేట్ సంస్థలు ఇవి ఉన్నాయి. వీళ్ళ నుంచి ఏమైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చాయా? ఏంటి ఫ్రీగా చెప్తున్నారు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి? ఏమి లేదు, ప్రారంభంలో వచ్చింది. ప్రారంభంలో టీచర్లు కూడా ఎట్లుంటారంటే వాళ్ళది ఉద్యోగం కదా పాపం. ఉద్యోగం చేసే వాళ్ళకి చిన్న భయం ఉంటుంది. ఏదైనా తేడా అయితే ప్రభుత్వాలు వాళ్ళని అడుగుతారు కదా, ఎందుకు పంపించారు మీరు అక్కడికి, అది ఇది అంటారని వాళ్ళు అలౌ చేసేవాళ్ళు కాదు, స్కూల్లోకి అలౌ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే నా దగ్గరకు వస్తారు, పిల్లకి ఏదైనా అవుతుంది అనుకుంటా, కాసేపు ఎంక్వైరీ చేసినప్పుడు ఏ స్కూల్ అమ్మాయి అటు చిన్న పాపాయికి ఏం తెలుసు, వాళ్ళని టీచర్ ఎలా మంది వెళ్ళాలని చెప్తుంది కదా, నువ్వెందుకు వెళ్ళమని ఆమెను అడుగుతారు కదా. అందుకని అటువంటి సమస్య ఉంటుందని వాళ్ళు ప్రారంభంలో యాక్సెప్ట్ చేసేవాళ్ళు. మేము కొంచెం చిన్నగా వాళ్ళతో ఫాలోఅప్ చేస్తే పిల్లలు సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఆ పిల్లలు బాగుపడాలి మా పిల్లలు అని అదే ఉంటుంది కదా. టీచర్లకు కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటారు, మా దగ్గర చదివి పిల్లడు ఇంజనీర్ అయ్యాడు, ఉద్యోగం చేస్తాడు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అట్లా అవ్వడం కష్టం కదా. టీచర్లు కూడా చాలా సంతోషపడతారు, నేను చూస్తా కదా. వాడు పిల్లోడు వెళ్ళి ఉద్యోగం వచ్చిందని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. సో తర్వాత ఎన్ని సంవత్సరాలు అయినాక వాళ్ళ ఆ సమస్య లేదు, దే సపోర్టింగ్ అస్. చాలు, అంతకు మించి ఇంకేం కావాలి. ఇంకోటి ఏమైందంటే వీళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి టీచర్లకి. 6 ఏళ్ళు అవగానే వాళ్ళు వేరే స్కూల్కి వెళ్ళాలి. మళ్ళీ కొత్తగా వచ్చేవాళ్ళు మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు వెళ్ళిన వాళ్ళకి ఆ ఏరియాలో సెంటర్ పెడతాం కదా మేము, ఆ ఏరియాలో సెంటర్ శ్రీనివాస్ గారు మాకు బాగా తెలుసు, మంచి ఆయన బాగా పనిచేస్తారు అంట. సో అందువల్ల అట్లా సమస్య రావడం తగ్గిపోయింది. ఎక్కువగా వీఆర్ గెటింగ్ సపోర్ట్ బాగా. అదైతే చెప్పడం టీచింగ్ కమ్యూనిటీ నుంచి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్. అంటే వాళ్ళు పాపం రాలేరు, సమయాభావం అవన్నీ వాళ్ళు రాలేరు, కానీ మన వద్దని మాత్రం చాలా తక్కువ సందర్భాల్లో రేర్గా ఎక్కడో ఒకటి. ఓకే, వాళ్ళేం సమస్య లేదు, ఎవ్వరు సమస్య పెట్టలేదండి. ప్రారంభ కాలంలో
మనం కొంచెం అంకిత భావంతో పనిచేస్తూ వాళ్ళందరినీ ఒప్పించాల్సి వచ్చింది అంతే. ఎవరైనా కొంత నెగిటివ్ ఆలోచన వస్తుంది కదా, ఏదైనా అయితే ఏమిటి అనే భావనతో కొంత అబ్జెక్ట్ చేస్తారు కదా ఎవరైనా. కానీ కాలక్రమేణా పోయింది కదా, దాన్ని జయించాం, ఏం ప్రాబ్లం లేదు. మీ ఫాదరు అంటే మీరు చెప్పినట్టు మీకు చదువు ఎక్కువ అవ్వలేదన్నప్పుడు మీ ఫాదర్ ఎలా ఫీల్ అయ్యారు? తర్వాత మీరు చేసిన సర్వీస్ చూసుంటారు. చూడలేదండి, చూడలేదా? ఎందుకంటే ఆయన పోయిన తర్వాత పెట్టాను ఫస్ట్. ఓహో. 90 ఆయన ఎప్పుడు వెళ్ళిపోయారండి, 96 ఆ టైంలో ఆయన వెళ్ళిపోయారు. ఓకే. సో అది ఇది చూడలేదు. మా అమ్మగారు ఎలా ఫీల్ అయ్యారు? అమ్మగారు చాలా సంతోషపడేవాళ్ళు, వాడు పిల్లలు వద్దనుకుని చేస్తున్నాడు అని చెప్పేసి. మా సిస్టర్స్ కూడా వాళ్ళు కూడా సంతోషం, ఏం ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళ కుటుంబ సమస్యల దృష్ట్యా వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కాలేరు. కానీ మా నాన్న పేరుతో పెట్టాంగా, నా పేరుతో కాదు పెట్టాం. అందుకని అందరూ హ్యాపీగా మా అన్నగారు ఇన్వాల్వ్ అవుతాడు. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే మా అన్నగారు వస్తాడు, సపోర్ట్ చేస్తాడు. వాడు కంపెనీ, వాడు ఉద్యోగం బయటకు వచ్చే రోజుల్లో రిటైర్ అయితే ఆ వచ్చిన డబ్బులు ₹1,00,000 తీసుకొచ్చి ట్రస్ట్కి ఇచ్చాడు. అరే నాన్న, నా పిల్లలతో వాడు ఈ పిల్లలు కూడా సమానం కదా పాపం అని ₹1,00,000 డబ్బులు ఇచ్చాడు. అంటే ఎప్పుడు వచ్చిన డబ్బులు అప్పుడు ఖర్చు పెట్టుకోవడం, మీకు ఒక మూల నిధి ఏమి ఉండదు? మూల నిధి అంటూ ఏమి లేదు, ఎందుకంటే అట్లా అవకాశం కూడా లేదు. మూల నిధులు, బిల్డింగులు, ఆస్తులు సమకూర్చుకునే మంది వ్యాపారం కాదు కదా, అవన్నీ ఏం లేవండి. మరి డబ్బులు ఇచ్చేది ఖర్చు పెట్టి పిల్లల్ని బాగు చేయడానికి కానీ మూల నిధి పెట్టుకోవడానికి కాదు కదా. మరి మీదేలాగా, మీ జీవనం ఎలాగా? నాకేం ప్రాబ్లం లేదండి, నాకు సొంత ఇల్లు ఉంది, నాకు రెంట్స్ వస్తాయి. ఇక్కడ సొంత ఇల్లు ఉంది, ఆల్రెడీ నేను ఉద్యోగం చేసే రోజుల్లోనే ఇల్లు కట్టుకున్నాను. నేను నాకు 40,000-50,000 రూపాయలు నాకు రెంట్స్ కింద ఆదాయం వస్తుంది. నాకేమి అది బాగా పెడుతూ ఉంటారు, LIC కమిషన్ వస్తుంది. నేనే దీనికి డబ్బులు అది అవుతుంది. పిల్లలకి అన్ని కొనిపెట్టడం అవి ఇవి నా సంతృప్తి కోసం నేనే ఖర్చు. నా భార్యకి నాకేం ఖర్చు ఉంటుంది? ఇప్పుడంటే కొన్ని మందులు ఖర్చు, అంతకుముందు అది కూడా లేదు. మేము కూడా పిల్లలతో పాటు అన్నం తింటాం. మేము అందరికి అన్నం పెట్టుకుంటే మేము తినొచ్చు కదా, దాన్ని ఎవరు అబ్జెక్షన్ పెట్టారు. మీ శ్రీమతి గారు ఎలా ఫీల్ అవుతారు ఈ సర్వీస్? ఆమె చాలా కాలం బాగా వచ్చి పనిచేసేవాళ్ళు నాతో. తర్వాత కాలంలో ఏంటంటే ఆమె ఇంకా ఆరోగ్యరీత్యా ఆమెకు బాగా షుగర్ వచ్చింది, అంత కొంచెం ఇన్వాల్వ్మెంట్ తగ్గింది. ఏదైనా అబ్జెక్షన్ ఏమి ఉండదు, ఎందుకు చేస్తున్నారు ఏంటి వద్దు అనే అబ్జెక్షన్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర నేర్పించే కోర్సులు అంటే వృత్తి విద్యా కోర్సులకి సంబంధించిందా, లేకపోతే ఇంకా మెడికల్ ఇట్లా కూడా? అంటే మేము ఏం చేస్తామంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయిస్తాం. ఎంట్రన్స్లో సీట్ వచ్చిన పిల్లల్ని ఎంట్రన్స్ పాలిటెక్నిక్లో జాయిన్ చేస్తాం. కొంతమంది సీట్లు రావు, అది కొంతమంది వాళ్ళందరూ వాళ్ళు వాలంటీర్గానే మేము పాలిటెక్నిక్ చదవము, మేము ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటాం. అప్పుడు మేము ఇంటర్మీడియట్లో చేస్తాం పిల్లల్ని. ఇక్కడ వొకేషనల్ ఇంటర్మీడియట్లో చేస్తాం, చైతన్య నారాయణ కాదు, ఎందుకంటే వాళ్ళ లక్షలు మనం కట్టలేం. అందుకని వొకేషనల్ ఇంటర్మీడియట్లో చేస్తాం. అది మొత్తం సంవత్సరానికి ఫీజు 16,500 ఉంటుంది. అందులో 3,000 రూపాయలు వాళ్ళు సబ్సిడీ ఇస్తారు కాలేజీ వాళ్ళు, మన ట్రస్ట్కి అంజిరెడ్డి కాలేజ్ 13,500 రూపాయలు మనం పే చేయాలి. ఇంకా వేరే ఏం ఖర్చు ఉండదు. చిన్న చిన్నవి ఉంటాయి, పుస్తకాలని అవి ఆ పిల్లలకి మనం కడతాం. వచ్చే వాటితో కొన్ని సందర్భాల్లో మందే డబ్బులు లేకపోతే పిల్లలు కూడా కొంచెం వేసుకుంటారు, కొంచెం మనం ఇస్తాం. ఇచ్చిన దాన్ని బట్టి ఉన్నదాంతో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వ్యాపారం కాదు కదా, తల్లిదండ్రులు కూడా ఒక 2,000-3,000 పెట్టుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ చేత పెట్టిస్తాం, కొన్ని సందర్భాల్లో మొత్తం మనమే కడతాం. మన దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తాం, ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎవరైనా మీకు సాయం చేస్తున్నారా? అంటే సర్వీస్ ఓరియంటెడ్, మీరు శంకరన్ గారి పేరు చెప్పారు, హరగోపాల్ గారి పేరు చెప్పారు. అంటే హరగోపాల్ గారు మోటివేషన్ కోసం వాళ్ళ పేరు చెప్పారు. ఎవరు సహాయం చేసింది? ఎవరు సహాయం చేసింది? గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు ఇది, ఎందుకంటే ఇది గవర్నమెంట్ పర్మిషన్స్ పరిధిలో లేదు కదా. దాని హాస్టల్ అనుకోండి, గవర్నమెంట్ అనుమతి తీసుకోండి, అట్లేం లేదు కదా. గవర్నమెంట్ అధికారులు వచ్చారు, కాకపోతే ఏం లేదు. మన మేడ్చల్ DO గారు వచ్చారు, విజయ్ కుమార్ గారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, బాగుంది, చాలా సంతోషం, చూసి వెళ్ళారు. వస్తారు గవర్నమెంట్ టీచర్స్ వస్తారు, కొంతమంది వచ్చి చూసి వెళ్తారు, బాగుందని అప్రిషియేట్ చేశారు. వాళ్ళకుండే పరిధులు వాళ్ళకు ఉంటాయి కదా, ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు, వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటాయి. మనకేముంది గైడ్ లైన్, మనం అనుకున్నదే గైడ్ లైన్, మనం పని చేయడమే మన గైడ్ లైన్, రెండోది ఏం లేదు. వాళ్ళందరికీ ఇష్టమే ఉంటుంది. ఇప్పుడు ఒక నిరుపేద రేకుల షెడ్లో గుడిసెల్లో ఉండేవాడిని తీసుకెళ్ళి
బాగా చదివించి మంచి ఉద్యోగం ఒకటి చేస్తామంటే వద్దని ఎవరంటారు? అవును. గవర్నమెంట్ వాళ్ళు కూడా మన మధ్యలో చెల్లిన వాళ్ళే. గవర్నమెంట్ సపరేట్ ఆకాశం వేరే మధ్యలో చెల్లి ఉద్యోగం చేసేవాళ్ళు గవర్నమెంట్ అంటే. అవును అవును. గవర్నమెంట్ వాళ్ళకి ఎవరికి వ్యతిరేకత ఉండదు, వాళ్ళకి ఇష్టమే ఉంటుంది, వాళ్ళు వృత్తినిచ్చే వాళ్ళు చేస్తారు. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే అండి, పిల్లలకి చదువు చెప్పడానికి మారుమూల ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు. అవును, స్వచ్ఛందంగా వెళ్ళిపోయి మారుమూల వెళ్ళి చెప్పి మళ్ళా వచ్చేవారు. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు కూడా మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తే ఎవరు వెళ్ళటల్లా. సార్ ఇప్పుడు నేనేమంటానంటే, మీరు అన్నారు ఇంతకు ముందు పాజిటివ్, మా ఛానల్ ఎప్పుడు పాజిటివ్ విషయాలను ఆలోచిస్తున్నాను. అవును. సార్ ఏదైనా ఒక వ్యవస్థ, ఒక యంత్రాంగం, ఒక విధానం ఉంటుంది. అది చేయాల్సింది మీరు నేను కాదు, అది చేయాల్సింది ప్రభుత్వం. కాబట్టి మీరు ప్రభుత్వం దగ్గర ఆ ప్రశ్న వేయాలి. యంత్రాంగం వాళ్ళ దగ్గర వేయాలి. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళట్లేదు, దానికి సమాధానం నా దగ్గర నుంచి. మీ దగ్గర ఉండదు. నేను ఎందుకు వెళ్ళట్లేదని కాదు, నా ప్రశ్న ఏంటంటే అది వాళ్ళ ఇప్పుడు సౌకర్యాలు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేస్తుంది, రోడ్డు మీద వచ్చిపోయకూడదు, చేస్తే మూత్రం చేయకూడదు, చేస్తే 100 రూపాయలు ఫైన్ అంటారు. అది ఉన్న చోటే పోస్తాడు వాడు కదా అంటారు. మరి యూరినల్స్ వచ్చినప్పుడు ఆ సౌకర్యం లేకపోతే ప్రజలు ఏం చేయాలి? కాబట్టి చట్టంతో పని కాదు ఎప్పుడు కూడా. మౌలిక సౌకర్యాలు కల్పించి చట్టం చేస్తే అవుతుంది. ఇంకోటి కేవలం చట్టంతో కూడా పని కాదు, మనుషులు చేయాలని ఉండాలి. నాకు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్కి ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం ఇస్తారు. గవర్నమెంట్ అంటే ఏమన్నా చంద్రబాబు నాయుడు గారా లేకపోతే రేవంత్ రెడ్డి గారా పక్కన కూర్చొని పని చేస్తారు? మనమే కదా గవర్నమెంట్. చేస్తావు చేయలేదు నీ విచక్షణ సంబంధించిన అంశం అంతే. అది ఎవరు పక్కనుండి ఇంపోజ్ చేసి చేయించలేరు కదా. పాఠం అరే లేవరా ఈ లెసన్ చదువు అయిపోయిందని చప్పట్లు కొట్టిచ్చే కూడా పాఠం అయిపోయినట్టే. లేదు పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలకి అర్థమయ్యేటట్టు చేసి చెప్పడం పాఠం చెప్పినట్టే. లేదు ఇంకా ఇనిషియేటివ్ తీసుకుని రాకపోతే ఇంటికి వెళ్ళి మాట్లాడి పేరెంట్స్ కానీ చేసి పిల్లల్ని కన్విన్స్ చేసి కూర్చోబెట్టి చెప్పడం పాఠం చెప్పడమే. ఇందులో ఏది చేస్తానో ఆ టీచర్ విచక్షణ మీద ఆధారపడింది. మీరెవరు నేనెవరు దాని గురించి మాట్లాడాలి. అది ఆత్మవిమర్శ ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అంతే. వాళ్ళు నువ్వెవరు నేనెవరు, నేను నీతో పోల్చుకోవడం ఎందుకు? ఓ టీచర్ సరిగ్గా చేయలేదు కాబట్టి నేను చేయను, ఓ టీచర్ బాగా చేస్తుంది కాబట్టి నేను చేస్తాను. నాకు జీతం ఇస్తున్నాను, నేను చేయాలి. ఏం పని చెప్తే చెయ్యాలి. నాకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, నేను బతకడానికి, నా కుటుంబం బతకడానికి డబ్బులు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? వాడిని బాగు చేయడానికి. వాడిని బాగు చేస్తున్నారు కదా. ఆత్మవిమర్శ ఎవరికి కావాలి? ఆ డబ్బులు తీసుకున్న కావాలి. మీరెవరు నేనెవరు చెప్పడానికి కదా. ఎవరికి వాళ్ళు భారతీయ పౌరులుగా నాకెందుకు ఆ మాటకు ఇదంతా నాకెందుకు? ఆ పిల్లలు తీసుకొచ్చి ఈ పిల్లలు తీసుకొచ్చి కూర్చోబెట్టి చదివించినంత నాకెందుకు? ఎవరికి వాళ్ళు బాధ్యత ఫీల్ అయితే మనం బాగుంటే మన దేశం బాగుంటుంది, మన అంతా బాగుంటుంది. సింపుల్ కదండి. కాబట్టి ఎవరిని విమర్శించే అవసరమే లేదు ఈ లోపల. మనం స్ఫూర్తి తీసుకోవాలి. ఇప్పుడు శంకరరామన్ గారు గొప్పవాడు, హరగోపాల్ గారు గొప్పవాడు, జేడి లక్ష్మణ్ గారు మా దగ్గరికి వస్తారు, జయప్రకాష్ నారాయణ గారు మా దగ్గరికి వస్తారు, సంధ్య గారు మా దగ్గరికి వస్తారు, చాలా మంది వస్తారు. వాళ్ళు ఎన్నో పోరాటాలు చేస్తుంటారు. వాళ్ళ ఆదర్శం అంతే, వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళ దగ్గర మంచి ఉంటే తీసుకుందాం, ఏదైనా చిన్న చిన్న పొరపాటు మనకెందుకు, దాంతో మన సంబంధం లేదు. అదే సానుకూల దృక్పథం. చాలా చక్కగా అంటే మీరు నడుపుతున్న విధానంలో లోపం లేదు. ఆ లోపం అనేది ఎక్కడైనా ఉంటే జర్కులు వస్తాయి. ఆ జర్కులు ఏమీ లేకుండా సాఫీగా మీ ఇది సాగుతుంది. అంటే అఫ్కోర్స్ మీరు చెప్పినట్టు ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ మీరు ఎలాగోలాగా వాటిని సమయానుకూలంగా మీరు దాటుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో మీకు అంటే ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ ఛాలెంజ్, అతిపెద్ద ఫైనాన్షియల్ ఛాలెంజ్ ఎప్పుడైనా ఎదురైందా? అది విచిత్రం అదేనండి. నాకు 2003లో ట్రస్ట్ పెడితే ఇప్పటి వరకు ఇవాళ జేబుల్లో డబ్బులు లేవు, పిల్లలకి అన్నం ఎట్లా పెట్టాలి అని అనుకోని కూడా అనుకోవాలి. కనీసం ఆ భావన కూడా రావాలి. అయ్యో రేపు పిల్లలకి అన్నం ఎట్లా పెట్టాలి జరగలేదు. ఎప్పుడైనా నేను కొంత డబ్బు నా వ్యక్తిగతంగా నాకు డబ్బులు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా లేకపోతే నా డబ్బుల నుంచి బ్యాగ్ రైస్ అవి కొనుక్కొచ్చి పెట్టేస్తాను. అసలు అట్లా సమస్య రాలేదు. పిల్లలు 10 మంది పిల్లలు ఉన్నప్పుడు అన్నం పెట్టా, 800 మంది పిల్లలు ఉన్నప్పుడు అన్నం పెడతా. నిజానికి సమస్య రావాలి కదా, మరి రాలేదుగా. అదే సంకల్ప సిద్ధి, అది డివైన్ పవర్ అంతే జరుగుతూ ఉంటుంది. చాలా మంది వచ్చి డబ్బులు ఇచ్చిపోతారు. ఆ డబ్బులు ఇస్తున్న అవి కాదు కదా డబ్బులు. చాలా మంది వచ్చి బియ్యం ఇచ్చిపోతారు, నావి కాదు కదండి. నాకెందుకు, నాకేముంది, హ్యాపీగా సర్వీస్ చేయడమే నా జాబ్, నావి కాదు, చేసుకుంటారు. అటువంటి సమస్య ఎప్పుడు రాలేదండి. అయినా
నేను నోరు తెరిచి అడిగితే డబ్బులు ఇచ్చేవాళ్ళు 3 మంది ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే నేను ఎవరు డబ్బులు ఇవ్వమని అడగను. ఇప్పటివరకు వెళ్ళి మీరు డొనేషన్ ఇవ్వండి సార్ అని అనలా నేను. మీ అంతా మీరు ఇస్తానని నాతో అంటే నేను ఫాలో అప్ చేశాను. ఇప్పుడు ఎవరైనా నేను 50,000 ఇస్తాను సార్ అన్నాడు అనుకో, ఆయన గుర్తుండదు. అందుకని సార్ మీరు ఫలానా రోజు నాతో సాయం చేస్తానని చెప్పారు సార్, ఎప్పుడు చేస్తారని అడిగా. నా అంతా నేను బుక్ పట్టుకుని డొనేషన్ ఇవ్వండి అని ఎవరి దగ్గరికి పోలేదు. మరి అదేమో అదృష్టమో మా తల్లిదండ్రుల పుణ్యమో మరి ఈ పిల్లల అదృష్టమో ఏమో తెలియదు, కానీ నా అంతా నేను ఎంతవరకు దగ్గర పోయి ₹1 అడగలేదు. అంటే సంకల్ప బలం ఉంది సార్, అది మీలో సంకల్పం ఉంది కాబట్టి ఆ సంకల్పం ప్రకారం జరిగిపోతుంది. కానీ అది కూడా ఒక అదృష్టమే. ఆ సంకల్పం వెనకాల ఏమైనా దురుద్దేశం ఉంటే మళ్ళీ మన పనులు అవ్వవు. అది లేదు అని చెప్తున్నా, మీ దగ్గర అది లేదు. ఇప్పుడు సమాజం, నా దగ్గర ఉండే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు నా కార్యం మంచిదా కాదా వద్దా. నాకు తెలిసి నేను సరైన క్రమంలోనే నాకు తెలిసి చేస్తున్నాను. ఎవరన్నా సలహాలు ఇస్తే కూడా తీసుకుంటాను, చేస్తూనే ఉన్నాను. ఏమి ఇబ్బంది ఏం లేదు. చక్కటి వాతావరణం అండి, చుట్టూ చెట్లు, ఓ పక్కన కాంక్రీట్ అరణ్యం ఉన్న చుట్టూ చెట్లు, చక్కటి ఆక్సిజన్. అంటే ఒక కాంక్రీట్ జంగిల్లో ఒక ఆక్సిజన్ ప్లాంట్నే ఒక ఆక్సిజన్ ప్లాంట్ మీ దగ్గర ఉంది. ఓవర్ హెడ్ ట్యాంక్తో పాటు ఆక్సిజన్ ప్లాంట్. పిల్లలకి ఆరోగ్యంగా కూడా చక్కగా ఉంటుంది. మీ సంకల్పం మరింత బలపడి ఇంకాస్త, అంటే ఇది ఆగకూడదు, ఇది ఒక ఉద్యమం లాంటిది. ఈ ఉద్యమం ఇంకా ఈ ఉద్యమం కొనసాగుతుంది అంటానికి నా దగ్గర ఉన్న పిల్లలే ఉదాహరణ. నాతో పాటు నా వెనకాల 4-5 పిల్లలు వచ్చారు. మనం ఇదేం పేరు ముందే చెప్పాక నాకు నా పేరు ఎవరు చెప్పుకోక్కర్లేదు. నేను ఎవరు మరి ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నారు సరే, మీరు వచ్చారు, మిమ్మల్ని గౌరవించాలి కాబట్టి ఇంటర్వ్యూ ఇస్తున్నాం. మనం దృశ్యం తద్ నశ్యం అండి. కరెక్ట్. దాని ప్రిన్సిపల్ ఏంటంటే సూక్ష్మ స్థూల సూక్ష్మ, మైక్రో మైక్రో ప్రిన్సిపల్. కంటికి కనిపించేది ఉండదు. సైన్స్ ప్రకారం మొత్తం నాశనం అయిపోవాల్సిందే, ఈ సృష్టిలో జీర్ణం అయిపోవాల్సిందే. దాని ప్రిన్సిపల్ ఏంటి? మీ పేరేంటి? సుబ్రహ్మణ్యం అనేవాడు తల్లి గర్భంలో చిన్న బీజం ఒకప్పుడు, ఇప్పుడు స్థూలం, రేపు సూక్ష్మం. అంతేగా. అట్లా సృష్టిలో మీరు ఫలాన్ని చెప్పండి, మీ కంటికి కనిపించేది ఏదైనా కానీ సూక్ష్మ స్థితి నుంచి ప్రారంభమై స్థూల స్థితికి వచ్చి సూక్ష్మ స్థితికి పోయింది ఒక్కటి చెప్పండి. ఏమీ లేదు. కాబట్టి ఆ చరాచర సృష్టిలో మీరు ధూళి కణం కూడా కాదు. అటువంటిప్పుడు మీకెందుకు బాగా చేయాలి, నా పేరు తెలియాలి, నేను ఎవరికో తెలియాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నా శభాషణాలు మనం ఆత్మ సంతృప్తి ఉంటుంది. మనం బతుకున్నాం, భగవంతుడు తెలియచ్చాడు. ఏమి లేని పిల్లలు ఈ సమాజంలో 3 మంది ఉన్నారు. వాడికి ఏదో ఒక పూట అన్నం పెట్టి మనం వాడిని చూసి ఆనందపడితే చాలు కదండి. వాడికి అసలు బాగుపడితే ఇంతకన్నా ఏం కావాలి? నేను ఈ క్షణం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎవరన్నా ఒకరు టేకప్ చేస్తే. ఇప్పుడు మామూలుగా మనం అందరూ చదువుకుంటాం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇక్కడ ఆచార్య దేవో భవానే, మాతృదేవో భవ లేదు, పితృదేవో భవ లేదు, ఆచార్య దేవో భవ. మాతృస్థానంలో పనిచేస్తాం, అమ్మలాగా అన్నం పెడతాం. పితృస్థానంలో పనిచేస్తాం, తండ్రిలాగా ఫీజులు కట్టడం, దగ్గర తీసుకోవడం, బడికి పోవటం, వెళ్తున్నాడని చూడటం, అవన్నీ చేస్తాం. ఆచార్య దేవో భవ ప్రతిరోజు కూర్చోబెట్టి పిల్లల్ని మోటివేట్ చేస్తాం. 3 పనులు ఏకకాలంలో చేస్తాం. ఆచార్య దేవో భవ అంతే మీ మోటో, ఆచార్య దేవో భవ. ఏకకాలంలో అన్ని పాత్రలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. తల్లిలాగా దగ్గర తీసుకుంటాం, అన్నం పెడతాం, మంచి మాట చెబుతాం, అన్ని చేస్తాం. తండ్రిలాగా వాడి కేరింగ్ తీసుకుంటాం, వాడి ఫీజులు కడతాం, పుస్తకాలు ఇస్తాం, అన్ని ఫీజు వాడి బడికి వెళ్తున్నాడో చూస్తాం. వక్ర మార్గం పడితే సరైన మార్గంలో పెడతాం. గురువు ఆ పని తండ్రి స్థానంలో చేస్తాం. గురువులాగా కూర్చోబెట్టి నాన్న సమాజంలో ఏది మంచి ఏది చెడు, ఏం చేస్తున్నావు, బాగుపడో చెప్తాం. అన్ని రోల్స్ ఎట్ ఏ టైంలో వ్యవస్థలో నడుపుతూ ఉంటాను తెలిసినంత వరకు. అంతే. అని పూర్తి భర్తీ చేయలేని తల్లిలాగా, పూర్తి భర్తీ చేయలేని తండ్రిలాగా, పూర్తి భర్తీ చేయలేని గురువులాగా, అన్ని పాత్రలో కొంచెం ఒక 1%. మీ మేర మీరు చేయగలిగేది మేర ఇదండి. సంకల్పం ఉంటే ఎలాంటి పని అయినా ఎంతో సునాయాసంగా చేయొచ్చు అని నిరూపిస్తున్నారు పోతుకూర్చి శ్రీనివాస్ గారు. తెనాలి వాస్తవ్యులైన ఆయన తన జీవన గమనాన్నే మార్చుకున్నారు. తను అనుకున్న ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. 26 ఏళ్ళుగా పనిచేస్తున్నారు, ఇంకా పనిచేస్తానంటున్నారు. దానికి ఆయన భార్య అంటే సతీమణి శాంతిశ్రీ గారు, ఆవిడ కృషి కూడా, ఆవిడ తోడ్పాటు కూడా ఉంది. ఎప్పుడైనా సరే తోడ్పాటు లేకపోతే ఏది ముందు అడుగు వేయదు. మొట్టమొదటి సహకారం శాంతిశ్రీ గారి ద్వారా ఆయనకి లభించింది.
అసలు ఎంత గొప్ప విషయం అండి. ఆయన లక్ష్యం కోసం పిల్లలు వద్దనుకున్నారు అంటే ఎంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. అసలు ఆ ఆలోచనే ఒక రకంగా మనం తిన్నగా ఆలోచించండి, మన మన మనసుల్ని కదిపి కుదిపేస్తుంది. ఎంతసేపు మనము, మన కుటుంబము, మన పిల్లలు, మనం బాగుండాలి, మన మునిమలు బాగుండాలి, ఈ తరహాలో ఉన్న సమాజాన్ని ఆయన భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ చదువుకుంటున్న పిల్లలే నా పిల్లలు, వీళ్ళు బాగుంటే చాలు, ఎవరి దగ్గర ఒక పైసా ఆశించరు. ఇక్కడ మనం ముఖ్యంగా ఇది. అలాగని ఇస్తాను అంటే కాదనరు, దాన్ని వాళ్ళ మీదే ఖర్చు పెడతారు. మళ్ళీ ఇంత ఉదాత్త ఆశయంతో నడుస్తున్న పోతుకూచి సోమసుందర శాస్త్రి ట్రస్ట్ పేరు మీద శ్రీనివాస్ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చిరకాలం కొనసాగాలని మా వ్యూస్ ఛానల్ ఆకాంక్షిస్తుంది. నమస్కారం.